బరాబర్ అడుగుదాం. ఈరోజు బరాబర్ అడుగుదాంలో 3 ముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి. మొదటగా మనం బరాబర్ అడుగుదాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బరాబర్ అడుగుదాం. దివాలాకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మారిపోయినాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ రాష్ట్రాలను దివాలా తీస్తున్నాయి. వాళ్ళ పరిపాలన అనుభవ రాహిత్యం, వాళ్లకు పరిపాలన చేత కాకపోవడంతో రాష్ట్రాలు దెబ్బతింటున్నాయి. తెలంగాణ రాష్ట్రం అంతకంటే ఎక్కువగా దెబ్బతింటుంది. దివాలాకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పరిపాలన చేతకాక అప్పులు, ఆర్థిక దివాలా దిశగా కర్ణాటక, తెలంగాణ, హిమాచల్. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా మా చరిత్ర 140 సంవత్సరాలు, దేశంలో అత్యధిక కాలం మేము పాలించినాం, దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అత్యధిక కాలం మేమే పాలించినాం, మాకున్న అనుభవం వేరే ఏ పార్టీకి లేదు, మేము పాలించినట్టుగా ఎవరు పాలించలేరు అని పదే పదే చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం. ఇదేనా మీ పరిపాలన? రైట్. దేవిప్రసాద్ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. మీరు వినే ఉంటారు, దివాలాకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మారిపోయినాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారులు జీతాల్లో కోత విధించుకోవాలని చెప్పేసి అన్నారు. ప్రభుత్వ అధికారులు అంటే ఏదో గెజిటెడ్ అధికారులే కాదు, చిన్న స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు, ఐఏఎస్ అధికారుల వరకు జీతాల్లో కోత విధించుకోవాలన్నారు. ఇక్కడ తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇక్కడ జీతాలు కోత పెట్టట్లేదు. అదృష్టం, మరి రేపో మాపో అది కూడా వస్తుంది మొదలు. కానీ మీరు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ లేవు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులకు టీఏలు డిఏలు లేవు. దివాలా పాలన కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అని నేను అంటున్నాను. ఏమంటారు? శైలేశ్వర రెడ్డి గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. అంటే మీరు చెప్పినట్టు భారతదేశంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు, అది హిమాచల్ ప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, ఇవి తెలంగాణ ఎన్నికలు రాకముందు కర్ణాటక రోల్ మోడల్ అని చెప్పి ఇక్కడ నమ్మించి తెలంగాణ ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ 2 రాష్ట్రాలను చూపించి హిమాచల్ ప్రదేశ్ లో ఓట్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 3 ఫెయిల్యూర్ స్టోరీస్ తీసుకుపోయి ఇప్పుడు సక్సెస్ఫుల్ స్టోరీస్ గా భ్రమించే విధంగా కవరేజ్ ఇస్తూ ఇవాళ కేరళ, మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తా ఉన్నది. మీరు అన్నట్టు మొత్తంగా కూడా దివాలాకు ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం చాలా స్పష్టమైంది. ఇవాళ ఉదాహరణకి మన తెలంగాణ తీసుకుంటే, తెలంగాణ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మార్చి 24 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 26,000 ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు 14,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ 14,000 కోట్ల రూపాయలు కూడా ఉద్యోగులు తమ దాచుకున్న డబ్బే, జీపీఎఫ్ డబ్బు కానీ తమ దాచుకున్న డబ్బే, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు తమ దాచుకున్న డబ్బే. ఈ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇవాళ వేధిస్తున్నది. దాదాపుగా 86 మంది చనిపోయారు. నేను ఇంతకు మీద మీరు ప్లే చేసిన వీడియోలు చూసిన, రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకుంటారా, తింటారా, మీరే చేసుకోండి అనేటువంటి పద్ధతులు ఎట్లా ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడో మనం అందరం కూడా చూస్తాం. అంటే మొత్తంగా ఇవాళ రిటైర్ ఉద్యోగులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అనేక నిరసనలు, మొన్న 17 నాడు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం రావడం వల్ల మేము ఇంత నష్టపోతున్నాం, ఈ ప్రభుత్వం పోవాలనేటువంటి పద్ధతిలో మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగులు తమ గొంతిప్పినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఒకవైపు ఆర్టీసీ స్ట్రైక్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నది అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఈ రోజు జిహెచ్ఎంసీ దగ్గర అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనలు మనం చూస్తా ఉన్నాం. అట్లాగే అంగన్వాడీ, ఆశా ఉద్యోగులు, ఇట్లా మొత్తంగా ఉద్యోగ వర్గాలకు సంబంధించి ఒకవైపు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు డబ్బులు ఇవ్వక దివాలా తీసినటువంటి పరిస్థితి, రెండవది వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ చేయకుండా మొత్తంగా కూడా ఇవాళ ఉద్యోగ వర్గాన్ని అందరినీ కూడా ఏడుపించుకొని తినేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణగా నమోదైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. రెండవది హిమాచల్. దేవిప్రసాద్ గారు, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అంత దివాలా తీసిన రాష్ట్రం ఏం కాదు. 2023 నాటికి అనేక సంక్షేమ పథకాలు, ఉద్యోగుల సంక్షేమం, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చాలా మంచిగా చూసుకున్నది. 2023 తర్వాతనే ఏదో బాంబు వేలినట్టు, ఏదో విపత్కర పరిస్థితులు ఎదురైపోయినట్టు అన్నీ తారుమారైపోయినాయి. ఆదాయం పడిపోయింది, ఎక్కడికెక్కడ బిల్లులు పెండింగ్లో అయిపోయినాయి, అప్పులు తీసుకొచ్చే పరిస్థితి వచ్చేసింది.
కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల మాకు అనుభవం ఉందంటారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పరిపాలించారు, మాకు పరిపాలన అనుభవం ఉంటుంది అంటారు. ఎక్కడ కనిపిస్తలేదు ఆ పరిపాలన అనుభవం? ఎక్కడ చూసినా దివాలా మాటలు మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్నను మనం వేసేటువంటి ప్రశ్నను ఎన్నికల ముందు బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మీట్ ది ప్రెస్ లో అనేక మంది సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ ప్రశ్న వేసిండ్రు. మరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, అప్పులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, కానీ మీరు పెట్టినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వీటికి వేల కోట్ల రూపాయలు కావాలి, మీరు ఎక్కడి నుంచి తెస్తారంటే మాకు అందరు రిజర్వ్ బ్యాంక్ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, చిదంబరం లాంటి నాయకుడు ఉన్నాడు, ఇంకొక నాయకుడు ఉన్నాడు, 140 ఏళ్ల చరిత్ర ఉంది, ఈ ఆర్థిక పరిస్థితులను ఎట్లా అధిగమించాలో మాకు తెలుసు, వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బొంకులు బొంకి ప్రజల్ని మోసం చేసి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైతులకు హామీలు అమలు చేయండి అని అడిగితే పైసలు లేవంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది బీఆర్ఎస్ పార్టీ. మా దగ్గర ఆ అప్పులు తీరుస్తందుకే, అప్పులకు మితిలు కడతందుకే పైసలు సరిపోతున్నాయి, మా దగ్గర పైసలు లేవంటున్నారు. ఇప్పుడు శైలేష్ రెడ్డి గారు మొత్తం 9.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, కరోనా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, అట్లాగే అనేక రంగాల మీద విస్తృతమైనటువంటి ఖర్చు పెట్టేటువంటి ఒక అనివార్య స్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి మనం కొత్తగా నిర్మించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సాగునీటి రంగం ప్రాధాన్య రంగం, సాగునీటి రంగానికే అనేక లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కాళేశ్వరం కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే అనేక పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు 2014లో మన విద్యుత్ 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే 23 వరకు 18,567 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 2.5 రేట్లు పెంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫార్మర్లు పెంచడం కానీ, లైన్స్ పెంచడం కానీ, స్టేషన్ నిరంతర విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. మిషన్ భగీరథ మీద 45,000 కోట్ల రూపాయలు పెట్టినాం. కాకతీయ మిషన్ కి సంబంధించినటువంటి వాటి మీద ఖర్చు పెట్టినాం. అట్లాగే మీరు అన్నట్టు 33 జిల్లా కలెక్టరేట్ల మీద 1,649 కోట్ల రూపాయలు పెట్టి 30 జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాలు పెంచడం, రోడ్లు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే 9.5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులను ఎక్కడ కూడా ప్రభుత్వం ఏనాడు కేసీఆర్ గారు నాకు ఇబ్బంది ఉంది, నేను సంక్షేమం చేయలేను, అభివృద్ధి చేయలేను అని ఎన్నడూ చెప్పలేదు. కేసీఆర్ గారు తన మేధో మదనంతో తాను అవసరమైనటువంటి అప్పు 4,17,000 కోట్లని మన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో ఇచ్చినటువంటి ఉత్తర్వులు చూశాం. కానీ 2.5 ఏళ్లలో వీళ్ళు తెచ్చిన అప్పు ఎంత మీరు ఇప్పుడే చూసిన 3,75,000 కోట్లు అంటే ప్రతిరోజు 330 కోట్లు ఏమో లెక్కలు వస్తా ఉన్నాయి. అంటే అప్పు తీసుకొచ్చి ఇవన్నీ కూడా మరి అందాల పోటీలకు పెట్టినటువంటి డబ్బు ఎక్కడిది, ఫుట్బాల్ పోటీలకు పెట్టినటువంటి డబ్బు ఎక్కడిది, హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి విధ్వంసం వల్ల ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఎట్లా తగ్గిపోతున్నాయో నిన్న కేసీఆర్ గారు సభలో హైడ్రా తీసేస్తామంటే కోట్లాది మంది ప్రజలు హైదరాబాద్ నగరంలో మిగతా ప్రాంతాల్లో కేరింతలేసారు. కారణం ఏంటంటే పేద ప్రజలు ఇల్లు కూడటానికే ఒక భూతంలాగా అవతరించినటువంటి హైడ్రా అనేటువంటిది ఇవాళ పేద ప్రజలకు నిద్ర పట్టని ఇవ్వకుండా ఉంది. నిజంగానే పెద్దోళ్ళ భూములు ఎవరైనా బడాబాబులై భూములు కూలగొడుతున్నది అంటే ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. మధ్యతరగతి వాళ్ళు పేదోళ్ళ భూములు వెంటపడి ఇవాళ ఏ మధ్యతరగతి ప్రజలు కూడా ఇగో మేము ఈ ఇల్లు నాది అని చెప్పుకోలేనటువంటి ఒక అనివార్య స్థితికి ఇవాళ నెట్టబడేటువంటి పరిస్థితి కనబడ్డది. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. ఆయన పేటెంట్ రైట్ ఉండొచ్చు రియల్ ఎస్టేట్ కు, కానీ ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా ఎట్లా కుదిలైపోయిందో మనం చూసినాం. ఆయన ఎందుకంటే ఆయన గేటెడ్ కమ్యూనిటీలు కట్టిండు, విల్లాలు కట్టిండు, కబ్జాలు చేసిండు, ప్రభుత్వ భూములు మార్చుకున్నాడు, బ్లాక్ మెయిల్ చేసి రైట్. దేవిప్రసాద్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎవరు అడిగినా పైసలు లేవంటున్నారు, ఎవరు అడిగినా ఖజానా ఖాళీ అంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే పైసలు లేవంటున్నారు, విద్యార్థులకు స్కాలర్షిప్లకు పైసలు లేవు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లకు పైసలు లేవు, రైతు బంధు ఇస్తేందుకు పైసలు లేవు, సర్కారు దవాఖానాల్లో మందులు కొంటేందుకు పైసలు లేవు, ఎక్విప్మెంట్ కొంటేందుకు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లిస్తేందుకు పైసలు లేవు. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులు రేపటి నుంచి వాళ్ళు సమ్మె పోతే రాష్ట్రం స్తంభించిపోతుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు నడిపించే బస్సులు ప్రజా రవాణా సంస్థ ఒక గుండెకాయ లాంటిది తెలంగాణకు. వాళ్ళు స్ట్రైక్ పోతే స్తంభించిపోతుంది తెలంగాణ. వాళ్లకు పైసలు లేవంటారు. మరి తీసుకొచ్చిన అప్పులు ఎక్కడికి పోయినాయి? బరాబర్ అడుగుదాం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ 28 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే 3 రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళ అధికారంలో ఉన్నారు. కానీ ఆ 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ అధికారం ఎట్లా వెలగబెడుతున్నారంటే ఆ రాష్ట్ర ఖజానాలు ఖాళీ అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు కాదు కదా, అసలు చేయవలసిన పనులకు కూడా పైసలు లేకుండా పోయినాయి. బరాబర్ అడుగుదాం, ఎవరు అడిగినా పైసలు లేవంటారు. ఫీజు రీయింబర్స్కుంటూ పైసలు లేవంటారు. టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే పైసలు లేవంటారు. సర్కారు దవాఖానాల్లో మందులు కొందామనంటే పైసలు లేవంటారు. ఉద్యోగులకు డిఏ ఇద్దామంటే పైసలు లేవంటారు. రైతు బంధు ఇస్తేందుకు పైసలు లేవంటారు. మరి పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు కదా, ఆ అప్పులన్నీ ఏం చేసిండ్రు? ఎక్కడ పోయినాయి? కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రా? కాంట్రాక్టర్లకు ఇస్తందుకోసం మీరు అప్పులు తీసుకొస్తారా? ఏదైనా బిల్డింగ్లు కడతందుకోసము, రోడ్లు వేస్తందుకోసము, మౌలిక వసతులు కల్పించడం కోసము మీరు అప్పులు తీసుకురావాలి. కానీ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తందుకోసం అప్పులు తీసుకొచ్చి కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లో మూటలు ఢిల్లీకి పంపించి తెలంగాణ రాష్ట్రం సంపన్నమేమవుడేమో కానీ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం సంపన్నులవుతున్నారు. బరాబర్ అడుగుదాం. దేవిప్రసాద్ గారు, ఖజానా ఖాళీ, పైసలు లేవు అని చెప్పేసి అంటారు. రాష్ట్రంలో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రైతు భరోసా, రైతు బంధు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంకు కూడా పైసలు లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నదెందుకు? రాష్ట్రంలో ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు భరించాలి? నాట్ల నాడ వేయవలసిన పైసలు, నాట్ల నాడ వేయవలసిన రైతు భరోసా ఏదో బిచ్చం వేసినట్టు ఒక 15-20 రోజుల కింద ఒక ఎకరానికి, ఈరోజు ఒక ఎకరానికి, ఇట్లా ఈ రకంగా తయారు చేసిన ఆ స్కీమ్ని ఒక రైతులకు రిలీఫ్ ఇచ్చే స్కీమ్ అది. అట్లాంటి స్కీమ్ని వాళ్ళు రైతులు అడుక్కునే స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకు బిచ్చం వేసినట్టుగా అప్పుడో రూపాయి ఇప్పుడో రూపాయి వేసినట్టుగా అప్పుడో ఎకరానికి ఇప్పుడో ఎకరానికి వేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకో ఎకరానికి కూడా వేస్తారో లేదో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రకంగా రాష్ట్రంలో పైసలు లేకుండా చేసి దివాలా తెప్పించింది రాష్ట్రాన్ని. రైతు భరోసా గురించి చెప్పండి, రైతు బంధు గురించి చెప్పండి. ఏమనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు? శైలేష్ రెడ్డి గారు, ఇప్పుడు రైతు బంధు అనేటువంటిది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. మీరు అన్నట్టు మొత్తం తెలంగాణ అంతా వ్యవసాయ సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుండి సంక్షేమంగా మార్చాలి, దండగా అనేటువంటి దాన్ని పండగగా మార్చాలనేటువంటి కాన్సెప్ట్ తో నీటికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రాజెక్టు నిర్మాణం చేసిండు, 24 గంటల విద్యుత్ ఇచ్చిండు. అట్లాగే వ్యవస్థ ఆసరగా ఉండాలి రైతుకు. అంతే, వాళ్ళు వడ్డీ కోసం డబ్బులు తీసుకొచ్చడానికి షావుకార్ల దగ్గరికి పోయేటువంటి ఆ వ్యవస్థను బద్దలు చేసి ప్రభుత్వ వ్యవస్థగా ఉండాలని ఎకరాకు రైతు బంధు అనేటువంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి విస్తీర్ణం చాలా పెరిగిపోయింది. మీరు ఒక్క ఉదాహరణకు మనం చూస్తే వ్యవసాయ విస్తీర్ణం 1,31,00,000 ఉన్న పట్టణాలకుంటే అది 2,20,00,000కు వచ్చినటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 1,07,49,000 టన్నులు ఉన్నటువంటి 13 పట్టణాల్లో 22-23కు వచ్చే వరకు 4,65,24,336 టన్నులు, అంటే 4 రేట్లు వ్యవసాయంలో పంట పెరిగింది అనేటువంటి విషయం. అంటే ఒక రోల్ మోడల్ గా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి దానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యం. ఒక ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే, శైలేష్ రెడ్డి గారు, ఎందుకంటే మేము కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి, ఒక ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే సబ్ స్టేషన్ ముందుకు పోయి అది పట్టుకపోయి బియ్యం పట్టుకపోయి పప్పు పట్టుకపోయి చింతపండు పట్టుకపోయి వంట చేసుకొని 10 రోజుల పాటు సబ్ స్టేషన్ దగ్గర ఉంటే తప్ప ట్రాన్స్ఫార్మర్ రానటువంటి స్థితి నుంచి మొబైల్ ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్ పెట్టి 24 గంటల్లోనే ట్రాన్స్ఫార్మర్ బిగించేటువంటి ఒక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నేత కేసీఆర్ గారు. అంటే ఇది ఊరికేనే వ్యవసాయం అంత అభివృద్ధి జరగలేదు. కాబట్టి దీని వెనక కేసీఆర్ గారు మొత్తంగా కూడా 14 ఏళ్ళ ఉద్యమ కాలంలో తాను తిరిగిన ప్రతి పల్లెలో ఉన్నటువంటి అనేక కష్టాలు, రైతులు పడుతున్నటువంటి బాధలు కడగండ్లో చూసినటువంటి నాయకుడు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకుండా రైతుల గురించి వాళ్ళు చేస్తే ఇవాళ రైతు బంధు రెడ్డి గారు 3 సార్లు ఎగ్గొట్టేది, ఇవాళ కేవలం 2 సార్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎకరానికి ఇవాళ 6,000 పడ్డాయి, మొన్న ఒక 6,000 పడ్డాయి. 6,000 పడితే రైతుకి ఏమైనా ఉపయోగపడతాయా? ఎవరికైనా అప్పిద్దామని అప్పు కడదామని పోతే ఇప్పుడు 6,000 తీసుకోండి, ఇంకో 2 నెలల తర్వాత 6,000 తీసుకుంటే ఎవరైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా? కూలీలు ఆగుతారా?
అంటే వ్యవసాయానికి పెట్టుబడికి కావలసినటువంటి డబ్బును కూడా మీరు ఇన్స్టాల్మెంట్ పద్ధతి, అది కూడా కేసీఆర్ గారు బహిరంగం పెడుతున్నాడు కాబట్టి, జగిత్యాలకు వస్తున్నాడు కాబట్టి 6,000 వేసారు. మళ్ళీ కేసీఆర్ ఇంకొక మీటింగ్ పెట్టానని నిన్న కేసీఆర్ గారు అన్నటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక చర్చనీయాంశం అయిపోయింది. అదొక్కటే దేవిప్రసాద్ కాదు, గారు, ఈ రైతు భరోసా అనేది యాక్చువల్గా ఒక రైతులకు ఉపయోగపడే పథకం అది. కానీ దాన్ని ఏ రకంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుభవం అంతా అని చెప్తారు. మనకు గుర్తునే ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చింది గ్రీన్ రెవల్యూషన్, రైతుల కోసమే ఆ గ్రీన్ రెవల్యూషన్ అన్నట్టుగా తీసుకొచ్చిండ్రు. వాస్తవానికి అసలైన గ్రీన్ రెవల్యూషన్ తెలంగాణలో 2014లో స్టార్ట్ అయింది. 2014లో స్టార్ట్ అయింది అసలైన గ్రీన్ రెవల్యూషన్. రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వడం, రైతులకు నీళ్ళు ఇవ్వడం, పెట్టుబడి సాయం చేయడం, యూరియా అందుబాటులోకి తీసుకురావడం, ఇది గ్రీన్ రెవల్యూషన్ అంటే. ఆ గ్రీన్ రెవల్యూషన్ చేసుకుంటామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని ఒక మొక్కుబడి సహాయంగా చేసింది. ఇది పెట్టుబడి సహాయం కాదు, ఒక మొక్కుబడి సహాయం. ఇప్పుడు శైలేశ్వర రెడ్డి గారు ప్రాజెక్టుల మీద దాదాపుగా 1,60,00,000 ఖర్చు పెట్టి నీటిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి, గ్రౌండ్ వాటర్ పెంచేటువంటి ప్రయత్నం చేసి, ప్రాజెక్టులు కట్టి, అట్లాగే 10,500 కోట్లు ఉచిత కరెంటు మీద పెట్టుబడి పెట్టి, 10 విడతలలో 65,190 కోట్ల రూపాయలు రైతులకు, రైతు భరోసా పేరు, బంధు పేరు. అంటే ఇలా రైతు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం గత వ్యవసాయ సంక్షోభం నుండి తేరుకొని రైతులందరూ కూడా ఈ 9-9.5 సంవత్సరాల పాలనలో మేము వ్యవసాయం అనేటువంటిది ఒక ఆత్మగౌరవమైనటువంటి ఒక వృత్తిగా తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప విప్లవాన్ని కేసీఆర్ గారు తెచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని మనకు తెలుసు. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత దివాలా అయిపోయిందంటే, రైతులకు ఇస్తానයි అవి వేలేదు, బోనస్ అన్ని వడ్లకు ఇస్తామన్నారు. ఇవాళ సన్న వడ్లకు పేరు మీద పెట్టి అది కూడా పోయిన సంవత్సరం ఒక ఫసల్కు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఇస్తారో లేదో కూడా తెలియనటువంటి స్థితి అని. పంటలకు ఇచ్చేటువంటి సబ్సిడీలు అన్ని ఎత్తివేసింది. ఏ ఒక్క సబ్సిడీ కూడా ఇస్తలేదు. కనీసం యూరియా బస్తాలన్నా తెచ్చుకోవడానికి యూరియా బస్తా కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది రైతులకు. రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. మొత్తం సినిమా ఇస్మాన్ ఖాన్ సినిమా అంటుంటే మన పాత రోజుల్లో అటువంటి సినిమాను ఇవాళ చూపించి ఇవాళ ఏం చేశారంటే రైతులను మోసం చేసి, దగా చేసి ఇవాళ వ్యవసాయాన్ని పూర్తిగా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఇవాళ రైతాంగం. దేవిప్రసాద్ గారు, ఇది రైతు భరోసా కదా, ఇదైతే ఫీజు రీయింబర్స్మెంట్ కదా ఇంకోటి, దానికి కూడా పైసలు లేవు. రాష్ట్రంలో దాదాపు 80-90% బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళందరికీ ఉపయోగపడే పథకం అది. దానికి పైసలు లేక ఆ కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు పోతే పిల్లల దగ్గర మీరు ఫీజులు వసూలు చేసుకోండి అన్నారు. పిల్లల దగ్గర సరే ఫీజులు వసూలు చేసుకుంటారు, పిల్లల దగ్గర కడతందుకోసం తల్లిదండ్రుల దగ్గర పైసలు లేవు, ఫీజులు కడతందుకోసం. కాలేజీ యాజమాన్యాలు, కాలేజీలో పనిచేసే ఉద్యోగులు ఉంటారు, కాలేజీలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కోత విధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి ప్రభుత్వాధికారులు జీతాల్లో కోత విధించుకోవాలని చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు కట్ చేసే విధంగా ఆయన వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు శైలేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగులకు 50% వేతనాలు తగ్గించేసింది. అంటే ఏమైపోయిందంటే ఫీజులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ సరైనటువంటి టైంలో చేయకపోవడం వల్ల ఆ టార్గెట్ అంతా కూడా ఉద్యోగుల మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు కొత్త సిస్టమ్ వాళ్ళకు విద్యార్థులకు వేయడం వల్ల ఈ విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి బాధ్యత లెక్చరర్లకు ఇచ్చారు. చదువులు బంద్ పెట్టి ఆ విద్యార్థి దగ్గరకు పోయి డబ్బులు తీసుకొచ్చి కట్టాలి. ఒకవేళ డబ్బు ఇస్తే వాడు తిరిగి ఇస్తేనే నీకు జీతం ఇస్తాం, లేకుంటే లేదు. ఇది ఇన్సూరెన్స్ ఏజెంట్లు మనం ఇదివరకు చూస్తుంటివి. ఇప్పుడు మొత్తం లెక్చరర్లు అందరూ కూడా ఇదే పనులు పడ్డారు. దేవప్రసాద్, ఇన్సూరెన్స్ ఏజెంట్లు కాదు, రికవరీ ఏజెంట్లు అని ఉంటారు కదా వాళ్ళు. బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పులు ఇచ్చిన వాడు అప్పు కట్టకపోతే రికవరీ ఏజెంట్లు అని చెప్పేసి అని పెట్టుకుంటారు. ఈ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీని రికవరీ ఏజెంట్ల కింద తయారు చేసేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తర్వాత విదేశాలకు పోయిన వాళ్ళది చాలా కన్నిటి కాదని శైలేశ్వర రెడ్డి గారు. 20 లక్షల రూపాయలు అగ్రవర్ణాలలో పేదలున్నా, లేకుంటే బీసీలలో పేదలున్నా, ఎస్సీలో ఎస్టీలపై 20 లక్షల రూపాయలు
గతంలో విదేశాలకు పోవాలంటే డబ్బులు లేక డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు అందరికి కూడా 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి పంపిస్తే, శాంక్షన్ ఇచ్చి 10 లక్షలు ఇచ్చి పంపిస్తే కేసీఆర్ గారు రెండవ ఇన్స్టాల్మెంట్ ఇయ్యలేక 10 లక్షల కోసం నానా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. కొందరు వెనక్కి తిరిగి వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసినాం పేద పిల్లలు. కాబట్టి ఇవాళ రియంబర్స్మెంట్ పథకం కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కానీ మొత్తంగా కూడా ఇవాళ టోటల్ గా బంద్ అయిపోయింది శైలేష్ రెడ్డి గారు. కాబట్టి ఇదంతా కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం వచ్చే అన్ని రంగాలు పడకేసినాయి. రియల్ ఎస్టేట్ రంగంతో సహా స్టేట్ ఓన్ రెవెన్యూస్ వచ్చే మార్గాలన్నీ కూడా పడకేసినాయి. చాలా మటుకు పనులని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90% పూర్తి చేసింది. 90% పూర్తయిన పనులు కూడా ఈరోజు ఆ 10% పైసలు ఖర్చు పెట్టి పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈరోజు టీ న్యూస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం, తెలంగాణ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం, తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3,50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. ఆ అప్పులన్నీ ఏం చేసిండ్రు బరాబర్ అడుగుదాం. ఆదాయం వచ్చే అన్ని మార్గాలు పడకేసినాయి. కొత్తగా ఒక్క పని మొదలు పెట్టలేదు. మొదలై 90% పనులు పూర్తయిన వాటిని కూడా ఒక్క అడుగు ముందరికి తీసుకపోలేదు. ఇంకో 30 నెలలు మనం ఇట్లా ఆగం కావాల్సిందేనా? మరొక 30 నెలలు మనం వీళ్ళను భరించవలసిందేనా? బరాబర్ అడుగుదాం. దేవిప్రసాద్ గారు, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిన ఏ ఒక్క పెద్ద పని జరగలేదు. ఆదాయం వచ్చే అన్ని మార్గాలు తగ్గిపోయినాయి. మీరు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసిండ్రు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చే ఆదాయం తప్పిస్తే రాష్ట్రానికి ఇప్పుడు చెప్పుకోదగ్గ ఆదాయం ఏం లేదు. ఎక్సెప్ట్ ఆ పెట్రోల్ డీజిల్ల మీద వచ్చే వ్యాట్ తప్పిస్తే వాళ్లకు ఇంకా వేరే మార్గం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయ మార్గం కంప్లీట్గా తగ్గిపోయింది. ఎందుకు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందంటారు? ఒకటి, ఇంతకుముందే మనం చర్చించుకున్నట్టు ప్రధానంగా వచ్చేటువంటిది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కి సంబంధించి అది డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన వల్ల, హైడ్రా పుణ్యం వల్ల, రకరకాల సమస్యల వల్ల ఇలా ప్రతి ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కు మెనూ రేటు, మన హోటల్లో పోతే ఇడ్లీ ఇంత, వడ ఇంత, దోశ ఇంత అని మెనూ రేట్లు ఎట్లుంటాయో ప్రతి ఎస్ఎఫ్టీ రేట్ కింద, ఈ వెంచర్ కింద అని రేట్లు పెట్టి ఆ రేట్లు కడితే తప్ప రియల్ ఎస్టేట్ ముందుకు పోనటువంటి పరిస్థితి. దీంతో మొత్తం కుదేలైపోయింది. అసలు రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయింది. మీరు అన్నట్టు ఒక ఎక్సైజు, ఆ పెట్రోల్ మీద వచ్చేటువంటి డబ్బు ఆదాయం టోటల్ గా తగ్గిపోయినటువంటిది. ఒకవేళ వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ఎట్లెట్లా మనం వేస్ట్ చేస్తారో మనం చూసినాం. ఫోన్ల కుంభకోణం. నిన్న నేను నల్గొండకు పోతే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా వచ్చి వాళ్ళకి ఇచ్చిన ఫోన్లు చూపిస్తున్నారు శ్రీశైల్ రెడ్డి గారు. అది 4G ఫోన్ ఇచ్చి 5G ఫోన్ అని బిల్లు పెట్టి 14,000, 15,000 క్లెయిమ్ చేసి చాలా అసలు ఒక్క రోజు కూడా పనిచేస్తలేదట. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రసాద్ గారు, స్కూల్ పిల్లలకు, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లు, స్కూల్ హాస్టల్ పిల్లలకి ఇచ్చే బంకర్ బెడ్లు, మ్యాట్రెస్లు, బెడ్షీట్లు, వాటి మీద ప్లస్ ఇప్పుడు తాజాగా కొత్తగా 2 రోజుల్లో ఇంకొక స్కామ్ కూడా బయటకు వస్తుంది. ఆ స్కామ్ ఏంటంటే స్కూళ్ళల్లో ఫర్నిచర్ కొనే స్కామ్. అది కూడా 1-2 రోజుల్లో బయటకు వస్తుంది ఖచ్చితంగా. అయితే ఈ ఇంత ఆదాయం పడిపోతుంది, అప్పులు తీసుకొస్తున్నారు, 90% పూర్తయిన పనులు చేస్తలేరు. ఇప్పుడు ఎందుకంటే మనం టిమ్స్ హాస్పిటల్ చూసినాం. టిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్లో కడుతున్న 4 టిమ్స్ హాస్పిటల్, వరంగల్లో కడుతున్న ఒక MG హాస్పిటల్, ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ నాటికే 70 నుంచి 90% వరకు పనులు పూర్తయిన హాస్పిటల్సే ఇవన్నీ. వాటిని ఇప్పటివరకు 3 ఏళ్ళైనా కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు 90% పూర్తయిన పనులను మేము చేయలేకపోతున్నాం, పైసలు లేవని చెప్పేసి అని. అంతే కదా. వాళ్ళు ఇప్పుడు టిమ్స్ 4 దిక్కుల హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే నిమ్స్ లో 1779 కోట్లతో విస్తరించినటువంటి హాస్పిటల్ కావచ్చు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఏవి కూడా 90% కంప్లీట్ అయినప్పటికీ కూడా 10% ఖర్చు పెట్టకపోవడం వల్ల ప్రజలకి పర్పస్ సర్వ్ కానటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయాలంటే కమిషన్లు కావాలి. వాటికి అవి ఎక్కడ మొదలైతే కేసీఆర్ పేరు మళ్ళీ కనబడుతుందో
కేసీఆర్ కాలంలో కట్టిండు. ఇప్పుడు ఆయన యాదగిరిగుట్ట చూసి కమాండ్ కంట్రోల్ చూసినా, సచివాలయం చూసినా, అంబేద్కర్ విగ్రహం చూసినా, అమరజ్యోతి చూసినా, 33 జిల్లాల కలెక్టర్లు చూసినా ఎక్కడ కూడా కేసీఆర్ ప్రతిబింబమే కనబడుతుంది. రేవంత్ ప్రతిబింబం కావాలని పడుతున్నాడు కానీ ఎక్కడ క్యాపిటల్ ఖర్చు పెట్టి ఎక్కడ కూడా ఒక నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. మైనింగ్ లో ఆదాయం చాలా తగ్గిపోయింది శైల్ రెడ్డి గారు. ఇటీవల కోత్వాలపల్లిలో చేసినటువంటి వాటికి కనీసం అది అనుమతి లేకుండా చేస్తున్నారు, దీనికి డబ్బులు కట్టండి, సీనరేజ్ ఛార్జ్ కట్టండి అని నోటీస్ ఇచ్చినా కూడా డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కొడుకు సంబంధించినటువంటి కంపెనీ. ఇట్లా మనము అన్ని శాండ్కి సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇవాళ ఆర్టీఏకి సంబంధించి కూడా అక్కడ కూడా బాగా ఆదాయం తగ్గిపోయింది. అంటే ఒకటి ఏమైపోయిందంటే ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద విశ్వాసం సన్నగిలిపోయింది. ఏ ఒక్క బిజినెస్ ఇవాళ కానీ జిహెచ్ఎంసీలో ప్రతి నెల పేమెంట్ అయ్యేటువంటి ఏవి కూడా వస్తలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకుల సంపద పెరుగుతున్నది, ఫోర్ బ్రదర్స్ సంపద పెరుగుతున్నది తప్ప తెలంగాణ సంపద పెరిగినటువంటి ఒక దుస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవి 30 నెలలు భరించాలంటే ఇక మనం భరించక తప్పనటువంటి పరిస్థితి. దానికోసం పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల ఎక్కడెక్కడైతే స్కామ్స్ జరుగుతా ఉన్నాయో, కబ్జాలు జరుగుతా ఉన్నాయో, ప్రభుత్వ రాబడి తగ్గిపోతా ఉందో వీటిని ఎట్లా కొల్లగొడుతున్నటువంటి అంశం మీద ఇల్ట్ పాలసీ తెచ్చి మనం చూసాం. ఆ భూములన్నీ కూడా ఎట్లా కట్టడానికి ప్రయత్నం చేసిరో అగ్వకు, అంటే మార్కెట్ వాల్యూ పేరు మీద తన అనుయాయులకు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 50,000 రూపాయలు స్క్వైర్ యార్డుకు రావాల్సినటువంటి డబ్బును 7,000కు 8,000కు కట్టేసి 42,000 రూపాయలు ఒక స్క్వైర్ యార్డుకు కమిషన్ పేరు మీద కొల్లగొట్టం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ రాబడి మొత్తం కూడా పోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు యజమానులు ఎవరైతే ఇవాళ SMS స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో, గతంలో టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి 9 సంవత్సరాలు ఇవాళ మొత్తం సింగిల్ విండో సిస్టమ్ అంతా డిస్మెల్టింగ్ అయిపోయింది. ఎవరికి కూడా పరిశ్రమలు నెలకొల్పుదామంటే అవసరమైనటువంటి పరిశ్రమకు అనుమతులు లేవు, కరెంటు కూడా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని దేవప్రసాద్ గారు పరిశ్రమలు నెలకొల్పబడతలేవు తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది. కానీ పారిశ్రామిక వాడల పేరుతోటి, పారిశ్రామిక వాడల విస్తరణ పేరుతోటి అసైన్డ్ భూములు, దళితుల భూముల్ని, ట్రైబల్స్ భూములు ఇష్టం వచ్చినట్టు పారిశ్రామిక కారిడార్ల పేరుతోటి భూములు గుంజుకుంటున్నారు కదా. ఇప్పుడు అదే కదా మన శైలేష్ రెడ్డి గారు, ఇప్పుడు 14,000 ఎకరాలు కేసీఆర్ గారు ఏం ఆలోచన చేసిందంటే ఈ కాలుష్యమైనటువంటి పరిశ్రమలు కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ ఒక దగ్గర ఉంటే దాన్ని మొత్తంగా కూడా పర్యావరణాన్ని కంట్రోల్ చేయడానికి అవసరమైనటువంటి ఒక మెకానిజం పెట్టి దాన్ని కాపాడాలని 14,000 ఎకరాల భూమిని వారు ల్యాండ్ పుల్లింగ్ చేశారు. అప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళందరూ, మీరు అట్లెందుకు చేస్తున్నారు, ఈ తక్కువ ఎందుకు ఇస్తున్నారు, ఎక్కువ ఇవ్వాలి, ఒకవేళ ఫార్మాకు లేకుంటే వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ పెట్టిన వాళ్ళు ఇవాళ ఫార్మా రంగాన్ని మొత్తం ఎత్తివేసి అది రియల్ ఎస్టేట్ పోర్ట్ సిటీగా మార్చేటువంటి ప్రయత్నం చేసి ఇంకా 16,000 ఎకరాలు అదనంగా తీసుకొని ఇవాళ మొత్తంగా కూడా 30,000 ఎకరాలు సేకరించి ఇవాళ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. అట్లాగే అనేక అంశాలు మీకు ఫార్మా సిటీ పేరు మీద లగచర్లలో మనం జరిగినటువంటి చూసాం. రైతులకే బేడీలు చేసి మొత్తంగా కూడా రైతులను అరెస్ట్ చేసి కేటీఆర్ గారి నాయకత్వంలో నేషనల్ హ్యూమన్ కమిషన్ దగ్గర కూడా పోయినటువంటి పరిస్థితి. అక్కడ కాకుండా ఇప్పుడు కంచకచ్చిపోలి భూములు ఎట్లా మన సెంట్రల్ యూనివర్సిటీ భూములు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి ఉద్యోగులకు ఇచ్చినటువంటి గోపన్పల్లి భూముల్లో కూడా ఇలా కబ్జాలు పెట్టి మొత్తంగా కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే భూమి చుట్టూ తిరుగుతుందని మనము ఈ కార్యక్రమం మొదలైనప్పుడే ఒక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద మాట్లాడింది ఒకటి మనం చూపించినాం. రేవంత్ రెడ్డి అంటేనే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ అనేది. ఆయన రియల్ ఎస్టేట్లో ఆయనకి ఎంత ప్రావీణ్యం ఉందో, రియల్ ఎస్టేట్లో ఎంత చేయాలో, ఎంత తన టాలెంట్ ఉందో ఆ టాలెంట్ చూపిస్తందుకోసం ఫోర్త్ సిటీ కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫోర్త్ సిటీ ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా ఫోర్త్ సిటీ మీకు ల్యాండ్ కావాలంటే ఫోర్త్ సిటీలు ఇస్తా, మీకు ఇండస్ట్రీస్కి ల్యాండ్ కావాలంటే ఫోర్త్ సిటీలు ఇస్తా, మీరు ఒక గేటెడ్ ప్రాజెక్ట్ కడుతున్నారంటే ఫోర్త్ సిటీలో ఇస్తా. సో ఆయన రియల్ ఎస్టేట్ టాలెంట్ అంతా ఫోర్త్ సిటీలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఎవరైనా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పేరు మీద అక్కడనే జర్నలిస్టులు అడిగితే అక్కడనే ఇస్తామంటుండు, ఉద్యోగులు అడిగితే అక్కడనే ఇస్తామంటుండు. అన్ని పారిశ్రామిక పెద్ద పెద్ద దిగ్గజాలందరూ కూడా అక్కడ యూనివర్సిటీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అదొక పెద్ద నగరం తయారవుతుంది. ఒక ఊహాజనితమైనటువంటి నగరానికి
అక్కడ రోడ్లు కూడా కంపెన్సేషన్ గా రోడ్ల కాంట్రాక్టులు కూడా ఎట్లా బయట పెట్టిందో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి మొత్తంగా కూడా ఇవాళ అన్ని ఊహాజనితమైనటువంటి నగరాల కల్పన ఇయ్యాల. మూసీ కూడా అంతే కదా చరిత్ర రెడ్డి గారు, మూసీని ఒక అందాల పునర్జీవింపజేస్తామని 32 ఎస్టీపీలు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి కేటీఆర్ గారు వాళ్ళకి కాలుష్యం రాకుండా చేయడానికి ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కంటిన్యూ చేయకుండా ఇలా మొత్తంగా కూడా దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాగే నీళ్ళు ఎక్కడి చేస్తున్నారంటే మేము కాళేశ్వరం కూలిపోయిందని చెప్పిన ఆయన ఇవాళ ఏ మూసీలో వేయడానికి 2000 కోట్లతో పనులు ఎట్లా జరుగుతున్నాయి ఈ నీళ్లు చేయడానికి. దేవిప్రసాద్ గారు సమయం మించిపోతుంది, ఎక్కువగా మాట్లాడలేము. వాస్తవానికి అంశాలు ఎన్ని ఉన్నాయంటే ఇంకో గంట సేపు మాట్లాడుకోవచ్చు మన ఈ అంశాలని, కానీ ఇప్పుడు సమయం మించిపోయింది కాబట్టి థ్యాంక్ యూ. లైవ్లో వచ్చినందుకు, లైవ్లో వచ్చి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు టీ న్యూస్ తరఫున బరాబర్ అడుగుదాం, ఈరోజు అడిగినట్టుగానే ప్రతిరోజు అడుగుదాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, వాళ్ళు చెప్తున్నదేంది చేస్తున్నదేంది బరాబర్ అడుగుదాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, జై తెలంగాణ, స్టే ట్యూన్ టు టీ న్యూస్.